RTI Live News. Ask for right. ఎస్సీ వర్గీకరణను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు 3వ రోజు చేపట్టిన సందర్భంగా లింగాల గణపూర్లో ఎంఆర్పీఎస్ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏదునూరి వీరన్న డిమాండ్తో ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి గారు అమలు చేయాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో 3వ రోజు రిలే నిరాదీక్ష చేపడతా ఉన్నారు. అట్టి ఎంఆర్పీఎస్ 3వ రోజు రిలే నిరాదీక్ష మద్దతుగా తెలంగాణ రాష్ట్ర రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మా రేఖ సంఘాల తరఫున మేము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ చేయాలని తీర్మానం చేసిన రోజున ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజున రేవంత్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాల కంటే మొదటగా నేనే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బిల్లును ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షి మాట ఇచ్చి ఇప్పటి వరకు కూడా అట్టి మాటను నిలబెట్టుకోకుండా దాటవేసే ప్రయత్నం, తప్పించుకునే ప్రయత్నం, దొడ్డిదారిన ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ నియామకాలు కూడా జరుపుతూ ఉన్నాడు. నువ్వు అసెంబ్లీ సాక్షి ఏది మాట్లాడినా దాన్ని అమలు పరచాలే తప్ప ఒక ముఖ్యమంత్రిగా దాన్ని ఇంకా వాయిదాలు వేసి మిగతా రాష్ట్రాలు అమలు చేస్తూ ఉంటే నువ్వు అమలు చేయకపోవడం నీ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క నిజాయితీని ఇక్కడ ఉన్న ప్రజలందరూ, రాష్ట్రంలో ప్రజలందరూ, అదేవిధంగా మాదిగ ఉపకుల వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఇప్పటికైనా అసెంబ్లీ జరుగుతూ ఉన్నది, తక్షణమే అమలు చేసి ఉద్యోగ నియామకాల్లో ఇది న్యాయమైన డిమాండు. ఈరోజు మనం ఇంటి పక్కన వారే గెట్టు పక్కన పంచాయతీ పెట్టుకుంటే గ్రామ పంచాయతీ వార్డులో సాక్షులను పిలిచి విచారణ జరుపుతూ ఉంటాం, ఒక పోలీస్ స్టేషన్లో విచారణ జరుపుతూ ఉంటాం. అటువంటిది ఎస్సీ వర్గ అంశం అనేది విడతల వారీగా హైకోర్టు నుండి సుప్రీంకోర్టు పోయినప్పుడు వాదన ప్రతివాదన అయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కూడా రేవంత్ రెడ్డి గారు పక్కన పెడుతున్నారంటే వారి పాలన ఎంత దౌర్భాగ్యంగా ఉన్నదో అని మన రాష్ట్ర ప్రజలందరము, దేశ ప్రజలు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ గారు చేసే ప్రతి అంశం కూడా వికలాంగుల పింఛన్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, వృద్ధులకు పింఛన్ కానివ్వండి, ఆశా వర్కర్ల జీతాలు పెంచడం కానివ్వండి, ఆయన ఒక ఎస్సీలకే కాదు రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న ప్రతి సమస్య మీద పోరాడుతున్నాడు. కావున ఇది న్యాయమైన డిమాండ్ అని మేము రజక రాష్ట్ర ఉపాధ్యక్షునిగా తెలియపరుస్తూ దీనికి సంపూర్ణంగా ఏ లెవెల్లో కానీ మొన్న 1,00,000 గొంతులు 1000 డప్పుల కార్యక్రమానికి కూడా మేము రాష్ట్ర మా అధ్యక్షులు గోపిరాజ గారి ఆదేశానుసారం మేము పాల్గొంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మీరు ఎక్కడ ఏ ఉద్యమం చేసినా ఈ న్యాయమైన డిమాండ్ కొరకు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను పాల్గొంటానని, మిగతా ప్రజా సంఘాల వాళ్ళను కలుపుకొని వారు కూడా ఎంఆర్పీఎస్ వారు కలుపుకపోతారని, నా శాయశక్తులు కూడా న్యాయమైన దాని కొరకు ఎల్లవేళల మద్దతు ఇస్తానని, ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగ్గల ఉపేందర్ గారికి, ఈరోజు ఇక్కడ దీక్షలో కూర్చున్న మిత్రులందరికీ నా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ, జై రజక, జై మాదిగ.